Hello friends, welcome back to our channel friends. Andarki good morning. NTR UHS Dr. NTR University of Health Sciences 2024-25 academics కి సంబంధించినటువంటి బీపీటీ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ గురించి అయితే తెలుసుకుందాం. సో దాంట్లో ఉన్నటువంటి కాలేజెస్ ఏవి, సో ఇందులో గవర్నమెంట్ ఉన్నాయా, ప్రైవేట్ ఉన్నాయా, ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నాయి, ఎస్వీ రీజనా, ఏయూ రీజనా, 2024 and 25 అకాడమిక్స్ ఇయర్కి సంబంధించినట్టువేనా. సో ఇవన్నీ అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. సో వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ అయితే చేయండి. అండ్ ఇక కొన్ని రోజుల్లో మనకి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ అప్లికేషన్స్ అయితే క్లోజ్ అయిపోయినాయి. నెక్స్ట్ జరిగే ప్రక్రియ వచ్చేసి మనకి, సో ఎన్టీఆర్ వచ్చేసి వాళ్ళు వచ్చేసి మనకి ఇంకా కొన్ని రోజుల్లో మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత వచ్చేసి మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఎవరి నేమ్స్ అయితే వస్తాయో వాళ్ళకి ఏమైనా తప్పులు చేర్పులు మార్పులు ఉంటే వాళ్ళు వచ్చేసి మళ్ళీ మెయిల్ చేయాల్సి ఉంటుంది. లేదు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో రిజెక్ట్ లిస్ట్లో వచ్చిన వాళ్ళు కూడా విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఎందుకు రిజెక్ట్ అయినామో అని అప్పీల్ చేసుకోనికి ఒక అవకాశం కల్పిస్తారు. సో అవకాశం తర్వాత వెరిఫై చేయడానికి మళ్ళీ మనకి వెరిఫై చేసిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఎవరికైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ నేమ్స్ అయితే వస్తాయో సో దే ఆర్ ఎలిజిబుల్ టు గివ్ వెబ్ ఆప్షన్స్ అనమాట. వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళకి నెక్స్ట్ సీట్ అలాట్మెంట్స్ వస్తాయి. సీట్ అలాట్మెంట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు వచ్చేసి క్లాసెస్కి అటెండ్ అయితే అవ్వచ్చు రిపోర్టింగ్ చేసిన తర్వాత. సో ఈ ప్రక్రియ వచ్చేసి ఇంత సింపుల్గా చెప్పాను కానీ చాలా టఫ్గా ఉంటుంది, చాలా డేస్ టైం పడుతుంది. అండ్ సో దాని గురించి మనం చూసుకుందాం. కానీ ఇప్పుడు ఏంటి అంటే ఈ యొక్క బీపీటీ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్స్ గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ బీపీటీ అనేది బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ అనేది 4.5 years డిగ్రీ కోర్స్ అనమాట. 4.5 years అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ గ్రాడ్యుయేషన్. సో ఇక్కడ 4.5 yearsలో 4 years వచ్చేసి అకాడమిక్స్ ఉంటుంది అండ్ 6 months వచ్చేసి ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది అనమాట. సో ఇందులో వచ్చేసి మనము మొత్తంగా అయితే ఎముకలు కండరాలు అంటే బోన్స్ అండ్ మజిల్స్తో ఎక్కువ డీల్ చేయడం జరుగుతుంది అనమాట. మీరు ఎక్కువ పట్టు వీటిపైన సాధించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఇది చేసిన తర్వాత మీకు డాక్టర్ అనే ప్రిఫిక్స్ అనేది మీ నేమ్ ముందు అయితే వస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ వచ్చేసరికి డాక్టర్ ఎన్టీఆర్ ఉంది కదా ఇక్కడ. సో ఇలాగే మీ నేమ్ ముందు అయితే డాక్టర్ అనేది వస్తుంది, ఇది కనుక చేసి ఉంటాయి, ఓకేనా ఫ్రెండ్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఫ్రెండ్స్, ఒకటి మనం ఇప్పుడు జాబ్ స్కోప్స్ కనుక చూసుకున్నట్టయితే వన్స్ ఫిజియోథెరపీ కంప్లీట్ చేస్తే కనుక రిహాబిలిటేషన్ సెంటర్స్లో, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్లో, స్పెషల్ స్కూళ్ళలో అండ్ వెల్నెస్ సెంటర్స్లో, పాలిక్లినిక్లలో, ఓల్డేజ్ హోమ్లలో, హోమ్ కేరింగ్లో, దివ్యాంగులకు సేవలు అందించే కేంద్రాలలో, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, పరిశ్రమలు, ప్రభుత్వ ఆసుపత్రులు అండ్ మానసిక చికిత్స కేంద్రాలు, నర్సింగ్ హోమ్లు, కార్పొరేట్ సంస్థలు, స్పోర్ట్స్ అకాడమీలు అండ్ ఫిట్నెస్ సెంటర్స్లో అవకాశాలు లభిస్తాయి. సబ్జెక్టుపై పట్టు ఇంగ్లీష్ నైపుణ్యం ఉన్న ఫిజియోథెరపిస్టులు విదేశాల్లో కూడా ఉపాధి అవకాశాలు పొందవచ్చు. సో ఇదన్నమాట ఫ్రెండ్స్. మనం వన్స్ కంప్లీట్ చేసిన తర్వాత మనం గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతాం. మళ్ళీ మనం ప్రైవేట్గా మనం పాలిక్లినిక్స్ పెట్టుకోవచ్చు, లేదంటే మనం వేరే వాళ్ళ దాంట్లో పనికి చేయవచ్చు. అండ్ ఇవన్నీ అయితే ఉంటుందన్నమాట. ఒకసారి మీరు చూసుకోండి కావాలంటే. సో ఇదంతా మొత్తం మనకి ఫిజియోథెరపీ గురించి అనమాట. నెక్స్ట్ వచ్చేసి కాలేజెస్ యొక్క లిస్ట్ చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లిస్ట్ ఆఫ్ బీపీటీ కాలేజెస్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2023-24 అనమాట. ఇది లాస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి, దీనిలో ఎలాంటి చేంజెస్ అయితే చేయలేదు. సో మొత్తంగా ఇవే కాలేజెస్ అయితే ఈ ఇయర్ అయితే ఉంటాయన్నమాట. టోటల్గా వచ్చేసి మనకి 71 కాలేజెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తంగా అయితే గవర్నమెంట్ అయితే ఏమి ఉండవు ఇందులో, మొత్తం ప్రైవేట్ కాలేజెస్ అయితే ఉంటాయి. అందులో వచ్చేసి మనకి ఒక ప్రైవేట్ కాలేజ్ ఉందంటే అందులో 50% వచ్చేసి గవర్నమెంట్ తీసుకుంటుంది అండ్ 50% వచ్చేసి కన్వర్ట్ సీట్స్ అంటే మేనేజ్మెంట్ సీట్స్ ఉంటుంది అనమాట. గవర్నమెంట్ సీట్స్ అంటే కన్వర్ట్ సీట్స్ అండ్ మేనేజ్మెంట్ సీట్స్ అంటే ప్రైవేట్ సీట్స్ అంటే మేనేజ్మెంట్ సీట్స్ అనమాట, ఓకేనా. సో ఇలా ఉంటుంది అన్ని ప్రైవేట్ కాలేజెస్, కానీ అవి చూసి మీరు భయపడకండి, అందులో గవర్నమెంట్ కోటాలో సీట్స్ అయితే మనకు ఉంటాయి అనమాట. ఇప్పుడు మనము ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ద్వారా భర్తీ చేసేటువంటి గవర్నమెంట్ కోటాకి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ మనం ఇప్పుడు చూస్తుందంతా, ఓకేనా. సో ఇందులో కనుక ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఈ సీరియల్ నెంబర్, కాలేజ్ యొక్క కోడ్ అండ్ నేమ్ ఆఫ్ ద కాలేజ్ అండ్ అడ్రస్తో పాటుగా అండ్ గౌటా ప్రైవేటా అనేది ఇచ్చారు. అండ్ రీజన్ అంటే ఏయూ రీజనా, ఎస్వీ రీజనా అని చెప్పేసి ఇచ్చారనమాట ఇక్కడ. సో మీరు కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ కాలేజ్ అమృత కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ విశాఖపట్నంలో ఉంది. ఇది ప్రైవేట్ కాలేజ్, ఏయూ రీజన్ కిందకి వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అనిల్ నీర్కొండ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ విశాఖపట్నం, ప్రైవేట్, ఏయూ రీజన్. అపోలో కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఇది వచ్చేసి మనకి చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఉంది, ఎస్వీ రీజన్ కిందకి వస్తుంది. అర్చన కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఇది వచ్చేసి మనకి అన్నమయ్య డిస్ట్రిక్ట్, ఎస్వీ రీజన్ కిందకి వస్తుంది. ఏషియన్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ విజయవాడ, ఏయూ రీజన్ కిందకి వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలాగే ఏవిఎం కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ కడప, ఎస్వీ రీజన్ కిందకి వస్తుంది. అండ్ దీక్షిత కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ కడప, ఎస్వీ రీజన్ కిందకి వస్తుంది. అండ్ ధర్మ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఇది వచ్చేసి మనకి పెర్చెర్ల గుంటూరు డిస్టిక్లో ఉంది, ఏయూ రీజన్ కిందకి వస్తుంది.
డాక్టర్ అంజిరెడ్డి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ పిడుగురాల గుంటూరు డిస్టిక్ ఏయూ రీజన్ కిందకి వస్తుంది. డాక్టర్ పెనుబల కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ చిత్తూరు డిస్టిక్లో ఉంది అండ్ ఎస్వి రీజన్ కిందకి వస్తుంది. అండ్ డాక్టర్ విబిఆర్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ రేణిగుంట తిరుపతి ఎస్వి రీజన్ కిందకి వస్తుంది. అండ్ డాక్టర్ వాగేశ్వర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ మెడిసిన్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ వచ్చేసి మనకి విశాఖపట్నం ఏయూ రీజన్ కిందకి వస్తుంది. అండ్ జెమ్స్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ శ్రీకాకుళం ఏయూ రీజన్ కిందకి వస్తుంది. జిఎస్ఎల్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ మనకు వచ్చేసి ఇది రాజమండ్రిలో ఉంది, ఏయూ రీజన్ కిందకి వస్తుంది. అండ్ నెక్స్ట్ హారికా కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ గుంటూరు డిస్టిక్లో ఉంది, ఏయూ రీజన్ కిందకి వస్తుంది. అండ్ జఫనియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ ఎడ్యుకేషన్ ఇది వచ్చేసి మనకి తిరుపతి డిస్టిక్లో ఉంది, ఏయూ రీజన్ కిందకి వస్తుంది. అండ్ కస్తూరి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఇది వచ్చేసి మనకి అనంతపూర్ డిస్టిక్లో ఉంది, ఏయూ రీజన్ కిందకి వస్తుంది. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, మీ దగ్గర ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ కావచ్చు, లేదంటే మీకు తెలిసినటువంటి డిస్ట్రిక్ట్స్ కావచ్చు, లేదంటే మీ సీనియర్స్ ఎవరైనా చదువుతున్నటువంటి డిస్ట్రిక్ట్లో కావచ్చు, ఈ కాలేజెస్ ఉంటే సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే టైంలో మీకు ఈజీ అవుతుందన్నమాట. ఒక్కసారి ఒక 2-3 టైమ్స్ ఈ యొక్క నేమ్స్ అనేవి మీకు ఫేవర్గా అనిపించాలి వింటూ కొద్ది. ఓకేనా. నెక్స్ట్ 18th వన్ వచ్చేసి కేసిరెడ్డి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ వచ్చేసి మనకి ఇది గుంటూరు డిస్టిక్లో ఉంది, ఏయూ రీజన్ కిందకి వస్తుంది. అండ్ కేకేసీ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ చిత్తూరు డిస్టిక్లో ఉంది, ఏయూ రీజన్ కిందకి వస్తుంది. కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఈస్ట్ గోదావరి ఏయూ రీజన్ కిందకి వస్తుంది. కేఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ పుత్తూరు డిస్టిక్లో ఉంది, ఇది ఏయూ రీజన్ కిందకి వస్తుంది. నెక్స్ట్ కుగులర్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ పుత్తూరు కుగులర్ మెమోరియల్ ఫిజియోథెరపీ ఇది వచ్చేసి మనకి మెయిన్ రోడ్ గుంటూరు డిస్టిక్లో ఉంది, ఏయూ రీజన్ కిందకి వస్తుంది. అండ్ లక్ష్మీ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ తిరుపతి ఎస్వి రీజన్. ఎల్విటీజీ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఇది వచ్చేసి మనకి కర్నూలులో ఉంది, ఎస్వి రీజన్. ఇది వచ్చేసి మనకి మెదర్మెట్ల అంజమ్మ మస్తాన్రావు ఫిజియోథెరపీ ఇది వచ్చేసి మనకి పల్నాడులో ఉంది, ఏయూ రీజన్ కిందకి వస్తుంది. అండ్ ఎంఎస్ఆర్ఆర్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ కర్నూలు ఎస్వి రీజన్ కిందకి వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోంటెసరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విజయవాడ ఏయూ రీజన్ కిందకి వస్తుంది. మినర్వా అలైడ్ హెల్త్ సైన్సెస్ ఇది వచ్చేసి మనకి కాకినాడలో ఉంది, ఏయూ రీజన్. నారాయణ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ నెల్లూరు ఎస్వి రీజన్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇది వచ్చేసి మనకి కృష్ణా డిస్టిక్ ఏయూ రీజన్. అండ్ నెక్స్ట్ ఎన్జిడబ్ల్యూ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఇది వచ్చేసి మనకి ఇబ్రహీంపట్నం ఎంఈ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీలో ఉంది, సో ఏయూ రీజన్. ఎన్ఆర్ఐ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఇబ్రహీంపట్నం అంటే విజయవాడ అనమాట. ఎన్ఆర్ఐ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఇది వచ్చేసి మనకి గుంటూరు డిస్ట్రిక్ట్లో ఉంది, ఏయూ రీజన్. ఓవిఆర్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ తిరుపతి ఎస్వి రీజన్. పి రామిరెడ్డి మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ కడప ఎస్వి రీజన్. పిఈఎస్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ చిత్తూరు ఎస్వి రీజన్. అండ్ పుత్తూరు కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ పుత్తూరు మనకి ఇది వచ్చేసి మనకి చిత్తూరు డిస్టిక్లో ఉంది, పుత్తూరులో ఎస్వి రీజన్. ఆర్పిఆర్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ప్రకాశం ఏయూ రీజన్. ఆర్ఆర్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అనంతపూర్ ఎస్వి రీజన్. రాఘవ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఈస్ట్ గోదావరి కాకినాడలో ఉంది, ఏయూ రీజన్. అండ్ శాస్త్ర ఫిజియోథెరపీ ఇది వచ్చేసి మనకి నెల్లూరు డిస్టిక్లో ఉంది, ఎస్వి రీజన్. సాయి బాలాజీ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఒంగోలులో ఉంది, ఏయూ రీజన్. సాయి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఈస్ట్ గోదావరి రాజమండ్రిలో ఉంది, ఏయూ రీజన్. సాయిశ్రీ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఇది వచ్చేసి మనకి ఏలూరులో ఉంది, ఏయూ రీజన్. సంధ్యా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియోథెరపీ ఇది వచ్చేసి మనకి కాకినాడలో ఉంది, ఏయూ రీజన్. శారదా కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఒంగోలులో ఉంది, ఏయూ రీజన్. సిమ్స్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ గుంటూరులో ఉంది, ఏయూ రీజన్. సిరిజ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ మనకి ఇది వచ్చేసి గుంటూరులో ఉంది, ఏయూ రీజన్. శ్రీ బాలాజీ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఇది వచ్చేసి మనకి రేణిగుంటలో ఉంది, ఎస్వి రీజన్. శ్రీకృష్ణ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఎస్వి రీజన్. శ్రీ లక్ష్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇది వచ్చేసి మనకి కావలిలో ఉంది, ఎస్వి రీజన్. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఇది వచ్చేసి మనకి వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్లో ఉంది, ఎస్వి రీజన్. శ్రీరామ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఇది వచ్చేసి మనకి విజయనగరంలో ఉంది, ఏయూ రీజన్. నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే శ్రీ రాఘవపూడి నాగభూషణం కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఇది వచ్చేసి మనకి బద్వేల్ కడప డిస్ట్రిక్ట్లో ఉంది, ఎస్వి రీజన్. శ్రీ సిద్ధి విఘ్నేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ నెల్లూరులో ఉంది, ఎస్వి రీజన్. శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఇది వచ్చేసి మనకి అనంతపూర్లో ఉంది, ఎస్వి రీజన్. శ్రీ వెంకటేశ్వర పెరుమల కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఇది వచ్చేసి మనకి చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఉంది, ఎస్వి రీజన్. అండ్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఇది వచ్చేసి మనకి చిత్తూరులో ఉంది, ఎస్వి రీజన్. అండ్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఇది వచ్చేసి మనకి గుంటూరులో ఉంది. అండ్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఒంగోలులో ఉంది, ఏయూ రీజన్. శ్రీ జి వెంకట సుబ్బయ్య కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఇది వచ్చేసి మనకి కడప డిస్ట్రిక్ట్లో ఉంది, ఎస్వి రీజన్. ఎస్ఎస్&ఎన్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఇది వచ్చేసి మనకి గుంటూరు డిస్ట్రిక్ట్లో ఉంది. సన్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఇది వచ్చేసి మనకి విశాఖపట్నంలో ఉంది, ఏయూ రీజన్. సన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియోథెరపీ ఇది వచ్చేసి మనకి నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఉంది, ఎస్వి రీజన్. ఇది వచ్చేసి స్వతంత్ర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఇది వచ్చేసి మనకి రాజమండ్రిలో ఉంది, ఏయూ రీజన్.
స్వాతి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఇది వచ్చేసి మనకి నెల్లూరులో ఉంది, ఎస్వియు రీజన్. శ్వేత కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ మనకి ఎస్వియు రీజన్లో ఉంది, కర్నూలులో. తన్వి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ మనకి ఇది పిడుగురాళ్ళ, గుంటూరు డిస్ట్రిక్ట్లో ఉంది, ఏయూ రీజన్. విశాఖ అకాడమీ ఆఫ్ పారామెడికల్ సైన్సెస్ ఇది వచ్చేసి మనకి విశాఖపట్నంలో ఉంది, ఏయూ రీజన్. వెంకట పద్మావతి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఉంది, ఎస్వియు రీజన్. విమ్స్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ విజయవాడ, ఏయూ రీజన్. విశ్వభారతి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ కర్నూలు, ఎస్వియు రీజన్. విఎస్ఎం కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఇది వచ్చి మనకి ప్రొద్దటూరు, కడప డిస్ట్రిక్ట్లో ఉంది, ఎస్వి రీజన్. వినాయక వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఫిజియోథెరపీ భైరవ నగర్, అనంతపురం, ఎస్వియు రీజన్. సో ఇది లాస్ట్ కాలేజ్ అనమాట. 71 కాలేజెస్ అయితే ఉన్నాయి. మనం 71 కాలేజెస్ అయితే ఇప్పుడు చూసుకున్నాం ఫ్రెండ్స్. సో ఇందులో మీరు ఏం చేస్తారంటే ఒకసారి మీకు ఫేవర్గా ఉన్నటువంటి తీసి ఒక 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 లిస్ట్ అవుట్ అయితే చేయండి. ఒక పెన్ పేపర్ తీసుకొని అందులో నోట్ అవుట్ అయితే చేసుకోండి. అండ్ దీంట్లో పాటుగా మీకు ఏ డిస్ట్రిక్ట్లో ఏ కాలేజ్లో చదువుకోవాలనిపిస్తుంది అని చెప్పేసి అదొక మరో పేపర్ తీసేసి అందులో ఒక టాప్ 10 అని చెప్పేసి అలా పెట్టుకోండి. ఎందుకంటే మీకు వెబ్ ఆఫీసర్ ఇచ్చే టైంలో మీకు ఎక్కడికి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వెళ్ళి అక్కడికి వెళ్ళి వీళ్ళని అడిగి ఇబ్బంది పడే కంటే ఇప్పుడే ఈ టైం గ్యాప్ వచ్చినప్పుడు మీరు చూసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్, ఓకేనా. సో ఇదంతా మీకు ఫేవర్గా ఉండాలంటే మళ్ళీ ఒకసారి వినండి అండ్ పేపర్ తీసి రాస్తూ ఉండండి ఫ్రెండ్స్. అండ్ మీ ఫ్రెండ్స్కి తెలుసుకోండి అండ్ గూగుల్లో కూడా టైప్ చేయండి అండ్ యూట్యూబ్లో కూడా చూసుకోండి కాలేజెస్ యొక్క నేమ్స్ కొట్టి. సో ఏముంటుంది, ఎలా ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, కాలేజ్ ఎలా ఉంటుంది, ఫెసిలిటీస్ ఏంటి, అండ్ మీ సీనియర్స్ ఉంటే వాళ్ళని కూడా ఒకసారి అడిగి తెలుసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆలోచన పెట్టుకోండి.